పయనం ఛానల్కి స్వాగతం అండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే స్టార్టర్ పన్నీర్ టిక్కా ఓవెన్ లేకుండానే మేము చేసుకున్నాం అన్నమాట. మీరు కూడా చేసుకోండి. వీడియో కూడా నచ్చినట్లయితే ఇందులో పచ్చి కూరగాయలు పన్నీరు వాడుతున్నాము. పన్నీర్లోని ప్రోటీన్స్ మటన్లోని ప్రోటీన్స్తో సమానం. అందుకే వెజిటేరియన్స్ అప్పుడప్పుడు పన్నీర్ తీసుకోవాలండోయ్. ఇందులో 2 క్యాప్సికమ్, 1 ఎర్రగడ్డ, టమోటోను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగును కాటన్ క్లాత్లో తీసుకుని అందులో నీటినంతా పోయే వరకు గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల నూనెని వేడి చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో 2 చెంచాల శనగపిండి వేసి ఈ వేడి నూనె అందులో వేసుకోవడం వల్ల శనగపిండిలోని పచ్చివాసన పోతుంది. ఇప్పుడు పిండేసుకున్నటువంటి పెరుగు తర్వాత ఈ మసాలాలన్నిటినీ పొడిని అన్నిటినీ వేసుకొని 200 గ్రామ్స్ పన్నీరుని 1 ఇంచు సైజులో కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మనము ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి కూరగాయల ముక్కలన్నిటి కూడా ఇందులో వేసుకొని మనం ఓన్లీ ఇలా వేర్లతోనే బాగా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు వుడ్ స్టిక్కి ఇలా ఒక్కొక్కటి అన్నీ గుచ్చుకొని ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని బాగా అటు ఇటు పాటు మార్చుకుంటూ వాటిని మధ్య మధ్యలో కొన్ని చుక్కల ఆయిల్ కూడా వేసుకుంటూ వీటిని వేడి చేసుకోవాలన్నమాట. ఇలా వేడి చేసుకున్న తర్వాత మనకి ఎంతో రుచికరమైనటువంటి పన్నీరు టిక్కా రెడీ అవుతుంది. కొందరైతే వీటికి మన పైనాపిల్ ముక్కలను కూడా యాడ్ చేస్తారండి. ఇప్పుడు చాలా టేస్టీ అయినటువంటి పన్నీరు టిక్కా రెడీ అయిపోయింది. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.